యెషయా గ్రంథం 43 అధ్యాయంలోనే ఆ 22వ వచనాన్ని, ఆ 43:22 చూస్తే, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. అవును, ఈరోజు భక్తుడైనటువంటి యాకోబుని పిలిచినటువంటి దేవుడు పిలుస్తూ అంటున్నాడు, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, మొర్ర పెట్టుట లేదు. ఈరోజు దేవుడు ఒక నింద వేస్తున్నాడు మనల్ని. మనము మొర్ర పెట్టాల్సినటువంటి విధంగా మొర్ర పెట్టట్లేదు. మనము దేవుని సన్నిధిలో ప్రాధేయపడాల్సినటువంటి విధంగా మనం ప్రాధేయపడట్లేదు. కానీ చేస్తున్నాం ప్రార్థన, అడుగుతున్నాం దేవుణ్ణి, మొర పెడుతున్నాం. ఎప్పుడు అనంటే సమస్య వచ్చినప్పుడు, సమస్యలో ఇరుక్కుపోయినప్పుడు, వ్యాధి ముదిరిపోయినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేకుండా ప్రతికూలం అయిపోయినప్పుడు అప్పుడు మొరపెడుతున్నాం. ఆపద మీదకి వచ్చి పడిపోయినప్పుడు మొరపెడుతున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి దారి లేక అన్ని దారులు మూసిపోయినప్పుడు, సహాయం అంతా ఆగిపోయినప్పుడు, అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మరి దేవుడా నీవే దిక్కన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఆ పరిణామం తప్పని చెప్పడం లేదు. అది అసలు దేవుని గురించి, దేవుని వాక్యం గురించి తెలియని వారు మరి తెలియనంతకాలం మనుషుల మీద, సొంత బలం మీద, వాటి మీద, వీటి మీద ఆధారపడి చివరికి వారి జీవితం కొలప్స్ అయిపోయిన తర్వాత, వారు నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఆయన పాదాల మీద పడితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ మరికొంతమందిగా ఉన్న మనకు అన్నీ తెలిసుండి కూడా ఈరోజు దేవుడిని అడగలేకపోవడం, మొరపెట్టకపోవడం అనేటువంటిది మనలో ఉన్న లోపమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు నీవు నా విషయంలో విసిగితీవి కదా. అవును, కొన్నిసార్లు ప్రియమైన మిత్రులారా, మరి యాక్చువల్గా ఆలోచన చేస్తే ప్రియులారా, మనల్ని బట్టి, మనం అడిగేటువంటి విధానాన్ని బట్టి, మన చేష్టలను బట్టి, మన మాటలను బట్టి, మనం వేసే నిందలను బట్టి మనల్ని భరించడానికి ఆయన విసిగిపోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కొద్ది రోజులు భక్తి చేసి మనం విసిగిపోతూ ఉన్నాం. ఆశ్చర్యం ఏంటంటే, భక్తి చేయడం వలన మనకే లాభం కానీ ఆయనకి ఏ ప్రయోజనం లేదు. ప్రియమైన మిత్రులారా, గంట సేపు ప్రార్థన చేసినా నీ కొరకు అడుగుతావు, నీ కుటుంబ సభ్యులకు, నీకు కావలసిన వారి కొరకు అడుగుతావు, నీ ఆరోగ్యం కోరుకుంటావు, నీ అభివృద్ధిని కోరుకుంటావు. ఎంతసేపు ప్రార్థన చేసినా మనకే లాభం. దేవుని దగ్గర నుంచి ఏమడిగినా ఆయన ఇస్తే అది మనకి మేలు. అంత మాత్రమే కాకుండా యథార్థంగా, న్యాయంగా చివరిదాకా, అంటే దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు జీవిస్తే భూమి మీద మంచి జీవితాన్ని జీవించడమే కాకుండా మరణించిన తరువాత, చనిపోయిన తరువాత మరలా నరకమునకు పోకుండా, అగ్నిలో, అగ్ని గుండములో పడిపోకుండా నిత్యరాజ్యమైనటువంటి పరలోకమునకు మరలా దేవుడు తీసుకుని వెళతాడు. ఇది కూడా ఎవరికి లాభం? ఈరోజు వాక్యం వింటున్న నీకే లాభం, మనకే లాభం. కానీ ప్రియమైన మిత్రులారా, మనము విసిగిపోతూ ఉన్నామంటున్నాడు దేవుడు. మనం విసిగిపోకూడదండి. అసలు మనం చేసే ప్రార్థనలకు, మనం పెట్టే టార్చర్కు, మనము ఎప్పుడు ఏదడుగుతామో తెలదో, ఎంత అడుగుతామో తెలదో, ఎన్ని పనులు దేవుడికి చెప్తామో తెలియదు. ఇలాగే ఈ ప్రపంచంలో ఇన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలు ఒక్క గంటలో దేవుణ్ణి ఎన్ని విధాలుగా అడుగుతూ ఉంటే ఇవందరికీ చేయలేనేమో అని ఆయన విసిగిపోవాలా. కానీ ఆయనలో అది లేదు. ఈరోజు నీ కొరకు నువ్వు అడగడానికి విసిగిపోతున్నావు, నీ యొక్క క్షేమం కొరకు భక్తి చేయడానికి విసిగిపోతున్నావు, నీ కుటుంబ సభ్యుల యొక్క క్షేమము కొరకు దేవుని పాదాల దగ్గర గడుపుటకు విసిగిపోతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు కొన్ని కార్యాలు మీ జీవితాలలో జరగకపోవడం గల కారణం ఏంటంటే, మొర్ర పెట్టాల్సిన రీతిలో మొర్ర పెట్టట్లేదు, అడగాల్సిన విధంగా దేవుణ్ణి అడగట్లేదు, అడగాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో గడపట్లేదు. రెండు ప్రియమైన మిత్రులారా, కొద్ది రోజులు భక్తి చేసి కొంతకాలం నడిచి మీరు విసిగిపోతున్నారు. ఈరోజు అది సరైనటువంటి విధానము కాదని, అట్లా చేస్తే అది నీకు క్షేమము కాదని, దానివలన ఏ ఆశీర్వాదము నేను పొందుకోలేమని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు మనకు తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నేను ప్రభు అయినటువంటి యేసయ్య సన్నిధిలో అన్ని వేళలా ప్రార్థించేవారిగా ఉందాం. మనం మునుపటి విన్నట్లుగా, ఈ వచన భాగంలో ముందు విన్నట్లుగా ప్రతి విషయాన్ని ప్రభువుకి తెలియజేసి, తన చేతులకు అప్పగించి, తన చిత్తాన్ని తెలుసుకొని,
తన ఉద్దేశాన్ని మనం అనుసరించేటువంటి ప్రయాణంలో ఈరోజు నీవు నేను మనందరం సాగగలిగితే, ఆయన అంటున్నాడు, నీవు గ్రహింపలేని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. గొప్ప ఘోరమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు మీ జీవితంలో కార్యరూపం దాల్చబోతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నీ జీవితంలో మూసుకుపోయినటువంటి ద్వారాలు ఇవన్నీ కూడా నేను తెరవబోతూ ఉన్నాను. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను చేయబోతా ఉన్నాను అని ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వర్తమానం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రిని దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచన విధానం దేవునికి తెలుసు. నీ కుటుంబం యొక్క పరిస్థితులు దేవునికి తెలుసు. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో ప్రారంభించబోతా ఉన్నాను. అది ఇప్పుడే నేను విత్తనంగా వేశాను. అది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో జరగబోతూ ఉంది. నీ జీవితంలో ఇది సాధ్యమో కాదు అని అనుకుంటే అది మూసిపోయిన ద్వారాలు కూడా నేను తెరుస్తాను. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు నమ్ము, విశ్వసించు, ప్రభు అయిన యేసు మీద ఆధారపడి జీవించు. ఇప్పటివరకు దేవుని బాధ పెట్టే విషయాలు ఏవైతే నీ జీవితంలో ఇంకా ఉన్నాయో యేసయ్య కోసం అవి ఇప్పుడే విడిచిపెట్టేయి. ఒక సంపూర్ణమైనటువంటి మార్పుతో, మారు మనసుతో, తీర్మానంతో ప్రభు పాదాల దగ్గర గడుపు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితి ఏదైనా, బలహీనత ఏమైనా, సమస్య ఏదైనా, నీ కలిగినటువంటి ఇబ్బంది ఏదైనప్పటికీ తండ్రి అయినటువంటి దేవునికి సాధ్యమే. నేను అద్భుతమైనటువంటి కార్యం చేయగలడు. కనుక ఈరోజు ఈ వచన భాగాలను బట్టి, వాక్య భాగాలను బట్టి మన జీవితంలో లోపాలను సరిచేసుకుని ఈ వాక్యం ద్వారా బలపరచబడి దేవునితో సహవాసం కలిగి ఆయనతో ఆలోచించి ఆయనతో షేర్ చేసుకునేవారిగా ముందుకు సాగిపోదాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనందరి వినికిల్లో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.